టాలీవుడ్ చిత్రం పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. ఇకపై సినిమాల టికెట్ల రేట్లు కూడా పెంచుకునేందుకు అనుమతి ఇవ్వబోమంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ స్పందించారు. ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ, మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. బెనిఫిట్ షోలు వేయకూడదు అనే దానికి తాను వ్యతిరేకమని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే సినిమా పైరసీ పెరిగిపోతుందని, అందుచేత బెనిఫిట్ షోలు వేయాల్సిందేనని పల్లా తెలిపారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై స్పందిస్తూ, పుష్ప 1 హిట్ తర్వాత పుష్ప 2 పైన భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో జనం వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిందేనని పల్లా తెలిపారు. అలాగే దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్ పైన, ప్రభుత్వం పైన ఉందన్నారు. పరస్పర ఆరోపణలు చేసుకోకుండా ఇకపై ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్లకు ఆయన సూచించారు. సినిమా విడుదలైనప్పుడు హీరోలు వెళితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వెళ్లకపోవటమే మంచిదన్నారు. ఏపీకి సినీ పరిశ్రమ వస్తే స్వాగతిస్తామన్నారు.